నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా, అటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా, 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటమేలా, ఒక్క ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటమేలా, అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పరిగెత్తటం ఎలా, ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా, ఎందుకు వచ్చిన గోల ఇదంతా? దారిన పోయి పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఎందుకు పడుకుంది గుర్రం, దాన్ని నిద్రపోని, అది లేచిద్ది ఎప్పుడో సందర్భంలో ఎగిరి తన్నించుకుంటువి. పోనీ నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటువి. నేను చెప్పా ముందే, లడ్డు వ్యవహారం కెలకొద్దు సార్, మీకు నష్టం అని. ఇప్పుడు ఏమైంది? పిసుక్కుంటా కూర్చున్నారు, అందరూ మాట్లాడలేరు. ఎటు మాట్లాడితే తీరుకొచ్చి హెరిటేజ్లో పడింది. రైట్, అవి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణ వార్తలు చూస్తే ఫామ్ హౌస్లకు అనుమతి, రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేక ఫామ్ హౌస్ పాలసీ అని తీసుకొస్తారట. ఆసక్తికరంగా ఉంది. అలాగే ఏఐకి సంబంధించి ఒక వార్ రూమ్ పెడతామని, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే టైంలో ఏపీకి వెళ్తే క్వాంటమ్ కేర్ ఆఫ్ ఏపీ, ఢిల్లీ ఏఐ సమ్మిట్లో 7 కీలక ఒప్పందాలు, అమరావతి దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ వర్సిటీ, క్వాంటమ్ ఏఐ సెంటర్, టాలెంట్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన సమక్షంలో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయట. అవి బాగా జరిగితే సంతోషమే. ట్రంప్ టారిఫ్లు చెల్లవు, అమెరికాలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురు దెబ్బ. దీంతో కాస్త ఇండియాకి ఊరట కూడా వస్తుందేమో. అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ప్రముఖంగా ఇచ్చారు. మరి అయితే వెంటనే ఎంతకాలం నడుపుతారు, కేవలం అతన్ని ఏదో జైల్లో పెట్టాలని ఉద్దేశంతో ఉన్నారా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందని మరికొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి, వైఎస్ జగన్కు పేరొస్తుందని ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఏపీ 2024 ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదం, టీడీపీ కూటమి అద్భుత విజయం వెనుక దుశ్చర్య ఉందా? సందేహాలను నివృత్తి చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే. ఒక ఓటర్ 6 సెకండ్లలో 2 ఓట్లు వేయడం సాధ్యమా? పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5 నుంచి తెల్లవారుదాం 2 గంటల వరకు ఏకంగా 9 గంటల పాటు క్యూలో నిల్చోగలరా అంటూ మళ్ళీ కరణ్ థాపర్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ మళ్ళీ పునరుద్ఘాటించారు. సో దీని మీద ఈ సాధారణ ఎన్నికల సరళిపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని సిపిఎం కూడా డిమాండ్ చేయటం, శ్రీనివాసరావు ఈ మేరకు ఆయన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సో ముందుగా దీని మీద వీటి మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందో? ఒకవేళ పరకాల ప్రభాకర్ గారు చెప్పే దాంట్లో తప్పు ఉంటే ఆయన మీద వెంటనే మీరు ఇట్లా చేయొద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ఈ తప్పుని రాహుల్ గాంధీ గారి ఇష్యూలో చేసినట్టుగా చేయొచ్చు కదా, లేక అసలు వీళ్ళు గుర్తించలేదా? ఇవాళ కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూ అంటే నేషనల్ లెవెల్లో కూడా అది పాపులర్ అయి ఉంటుంది కదా, ఇంతవరకు తెలుగులోనే వచ్చింది అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ పరిణామ క్రమం చూస్తే ఎన్నికల సంఘం సరైన రీతిలో స్పందించడం లేదా అన్న భావన కలుగుతోంది. ఇంద్రనీల్ గారు. ఎన్నికల సంఘం ఇప్పుడే కదా సార్, ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి పలు సందర్భాలలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ నుంచి స్పందన అనేది శూన్యం. ప్రథమంగా ఏం చేశారు, అసలు 4 తర్వాత అసాధారణంగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్, ఏ పోలింగ్ బూత్లో ఎంత పర్సెంట్ పెరిగింది, ఏ సమయం వరకు ఏ పోలింగ్ బూత్లో ఎలక్షన్ జరిగింది అనే వివరాలు కోరారు. ఇది అసలు సమంజసమే కదా, ఇది చాలా క్లియర్గా అడిగారు, అది ఇవ్వచ్చు, అది ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత అసలు దీన్ని వెరిఫై చేసుకోవడానికి ఈ అసాధారణంగా పెరిగిన ఓట్ల వల్లనే ఓడిపోయామనే భావన కార్యకర్తల్లో చాలా తీవ్రంగా ఉంది. సో దీన్ని వెరిఫై చేసుకునే సొల్యూషన్స్ ఏంటి? ఒకటి 17Cతో 20 ఫామ్ని వెరిఫై చేసుకోవటం. ఆ 20 ఫామ్ కంప్లీట్ అయ్యి దాని మీద రిటర్నింగ్ ఆఫీసరు, ఎలక్షన్ అబ్జర్వరు ఇద్దరూ సైన్ చేసిన తర్వాతే దానికి లీగల్ డాక్యుమెంట్గా వ్యాలిడేషన్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఫైనల్ రిజల్ట్ కాపీ అంటారు. అది వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఫామ్ 21 అంటే డిక్లరేషన్ ఫామ్ గెలిచిన అభ్యర్థికి ఇస్తారు. అంటే ఆ రోజు కంప్లీట్ అయింది కదా, అది దాన్ని 108 రోజుల వరకు అప్లోడ్ చేయలేదు, బయటకు బహిర్గతం చేయలేదు. అంటే ఏంటి, వెరిఫై చేసుకునే సొల్యూషన్ ఒకటి క్యాన్సిల్ చేశారు. తర్వాత ఏంటి, సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పిచ్చింది, ఎవరైతే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి 5% ఆఫ్ ద ఈవీఎంల్లో వీవీప్యాట్ స్లిప్పులతో టాలీ చేసి చూపించాలన్నారు.
సరే ఒక ముగ్గురు అభ్యర్థులు అయితే రీవెరిఫికేషన్ కూడా వెళ్ళారు. బెల్లాని చంద్రశేఖర్ గారు, బాలినేని గారు అండ్ బొత్స వాళ్ళ బ్రదరు గజపతి నగరం ఎక్స్ఎమ్మెల్యే వెళ్తే ఈ ముగ్గురు విషయంలో కూడా ఏం చేశారు, 10 రోజుల్లోపే వీవీప్యాట్ స్లిప్పుల్ని ముగ్గురు కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉండి వాళ్ళు చేసిన తర్వాత 45 రోజులు ప్రొక్యూర్ చేయాల్సిన వీవీప్యాట్ స్లిప్పులను ఇమీడియట్గా 10 days లోపే జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపించి మరి లెటరు ఎవరు మీనా గారు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. అంటే ఏంటి, వెరిఫై చేసుకునే అవకాశం ఉన్న రెండో దాన్ని స్పాయిల్ చేసేశారు. తర్వాత ఏం జరిగింది, వీడియోగ్రఫీ ఉంటుంది కదా, ఎంతమంది లోపలికి వెళ్ళారు ఆ టైంలో, నిజంగా అర్ధరాత్రి సమయంలో ఓటర్లు లోపలికి వెళ్ళారా లేదా అనేది వీడియోగ్రఫీ త్రూ చెక్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దానికి మళ్ళీ రిక్వెస్ట్ పెడితే వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు మార్చి అది అభ్యర్థులకు ఇవ్వడానికి లేదు, ఇది ఓన్లీ ఇంటర్నల్ ఇంటిగ్రిటీ పర్పస్ కోసం మాత్రమే, ఇది ఎలక్షన్ కమిషన్ చెక్ చేసుకోవడానికి మాత్రమే అన్నారు. కానీ మీరు చెక్ చేసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం కింద కేసు కొట్టిన దాన్ని పబ్లిక్గా అన్ని మీడియాల్లో మనం చూసాం. సో మూడో ఆప్షన్ వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉన్న మూడో ఆప్షన్ని ఆపేశారు. ఇన్ని ఆప్షన్స్ ఆపిన దాంట్లోనే వాళ్ళ దురుద్దేశమా, వాళ్ళ పనితీరా, లేదు సక్రమంగా ఎలక్షన్ జరగలేదా అనే అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు వచ్చి చాలా క్లియర్గా చెప్పింది, 3500 బూతుల్లో ఎలక్షన్ ఇంకా కొనసాగించబడుతుంది అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అది కూడా చూడండి, యాదృచ్ఛికం కాదు, 175 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 20 బూతులు అన్నట్టు అది 175 నియోజకవర్గాలకు ఈక్వల్గా ఉంది ఆ నెంబర్ కూడా. సో ఆ నెంబర్లో 53 లక్షల ఓట్లు అర్ధరాత్రి యాడ్ అవటం అంటే అంతమంది ఆ టైంలో 17 లక్షలట కదా, 11:45 నుంచి 2 వరకేమో 17,13,000 సంథింగ్ అండి. అంటే ఏంటి, ఒక బూత్కు 491 ఓట్లు చెప్పారు, ఒక బూత్కు మ్యాక్సిమం ఉండేది 1200 ఓట్లు. మొన్న మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1150 పైచిలకు ఓట్లు మాత్రమే ఉండే ఒక బూత్లో. పోలైంది 82% ఓటింగ్ అంటే 900 ఓట్లు కూడా లేవు. ఆ 900 ఓట్లు 500 ఓట్లు అంటే 60% ఆఫ్ పీపుల్ అర్ధరాత్రి 12 వరకు ఓటేయలేదు అంటే ఎవరు నమ్ముతారు? ఇంకోటి ఏంటి, 5 ఎలక్షన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మనకి లాక్ చేసేస్తారు సార్, ఎంతమంది ఉంటే అంతమంది ఓటేయాలి. అంటే 5 నుంచి మీకు రాత్రి 2 వరకు అంటే ఆల్మోస్ట్ 9 గంటల సమయం పట్టింది. అంటే మార్నింగ్ నుంచి మీకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు 10 అవర్స్లో జరగాల్సిన ఎలక్షను మరలా 9 గంటల పాటు, నేను చెబుతుంది 11:45 నుంచి 2 వరకే 60%. అంటే ఇంకా పైచిలకు ఓటర్లు 68 కదా, ఏది 68% కదా, 68% సాయంత్రం 5 వరకు సార్. నేనంటుంది ఎట్లా అంటే పెరిగిన దాంట్లో కేవలం ఒక బూత్లో 1200 ఓట్లు ఉంటే 60% 12 తర్వాతే పోలైతే మరి 8 to 11:45 మధ్య కూడా ఆల్మోస్ట్ ఆ శాతం పోలైందంటే 3,500 బూతులు ఎంటైర్ డే రోజు మొత్తం పని చేయకుండా ఉంటే కానీ టోటల్ ఓట్లు రాత్రి 8 తర్వాత పోలవు ఆ బూతుల్లో. అంటే ఏంటి, మరి 3,500 బూతులు మొరాయిస్తే మనకు మీడియాలోనూ న్యూస్లోనూ వస్తుంది కదా, ఏదో ఎక్కడ రాలేదు. సో ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి కనీసం ప్రతిస్పందన లేకపోవటం. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఓట్ చోరీ అని ఏదన్నా రివీల్ చేస్తే వెంటనే వాళ్ళు ఏమంటారు, మీరు అఫిడవిట్ ఇవ్వండి, మీరు ప్రమాణాలు చేయండి. అసలు మన సిస్టమ్ ఎక్కడికి వెళ్తుందో కూడా క్లియర్గా అర్థమే కాని పరిస్థితి ఉంది సార్. అవును, రైట్. శివశంకర్ గారు సార్, నమస్తే సార్, మీకు సాక్షి వీక్షకులకి. పరకాల ప్రభాకర్ గారు దీని మీద చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నట్టున్నారు కదా సార్. ఇప్పుడు ఈ పరకాల ప్రభాకర్ గారు గతంలో అనేక వేదికల మీద తన యొక్క వాయిస్ వినిపించినా, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ప్రజాస్వామ్యం జరుగుతుందని చెప్పినా కూడాను అనేక సంచలనటువంటి వార్తలు చూసాం. ఈ రోజు పరకాల ప్రభాకర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆయన మొదటి నుంచి ఒక జర్నలిస్ట్ గా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుగా, తన యొక్క ఫ్యామిలీ కూడా రాజకీయ ఫ్యామిలీగా, తన భార్య కూడాను అనేక సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన శాంటిటీ గురించి, ఏదో దారిని పోయే దానయ్యనో వాళ్ళు చెప్తే మనం కాదు. అదే విధంగా కరణ్ థాపర్ అనేటువంటి జర్నలిస్ట్ గూగుల్లో కొట్టినా కూడాను మీరు ఒక్కసారి మీకు తెలిసింటది, సాధారణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, కరణ్ థాపర్ అనేటువంటి జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూ చేయాలంటే కనుక నరేంద్ర మోదీ గారు, జయలలిత గారు కూడా సాక్షాత్తు ఆయన ఇంటర్వ్యూలో డిఫర్ అయ్యేసి ఆయనకు అనుకూలంగా కాకపోతే, వాస్తవాలు రాకపోతే ఎంతకైనా కూడా వెళ్ళి తవ్వి చేసే జర్నలిజం చేసేటువంటి కరణ్ థాపర్ గారి షోల నుంచి నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళిపోయారు, మైకి సిరి కొట్టేశారు, మనం చూసాము. జయలలిత గారు కూడా. వీళ్ళంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి వ్యక్తి ఒక ఏదో వేగ్ అలిగేషన్ అయితే కనుక ఎంటర్టైన్ చెయ్యడు. వైరి కథనం అనేటువంటిది వైర్లో దాని ప్రముఖంగా వ్యాసం రాయరు.
దీన్ని బట్టి కరణ్ గారు అడిగినటువంటి ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జరిగింది, ఒక విశ్లేషణాత్మకంగా వాళ్ళు చెప్పినటువంటిది ఒక గణాంకాల ప్రకారము, ఇందాక ఇంద్రనీల్ గారు కూడా చెప్పినట్టు 17 లక్షల ఓట్లు 11 గంటల నుంచి 2 గంటల లోపు, అంటే 3 గంటల లోపల 3300 బూతుల్లో ఒక్కొక్క బూతులో ఒక్కొక్క నిమిషానికి 3 ఓట్ల చొప్పున. ఆ లెక్క చూడండి. ఓవరాల్ గా ఒక ఓటు వేయాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 జరుగుతున్నాయి, పార్లమెంట్ కి, అసెంబ్లీకి. ఒక ఓటర్ బయట నుంచి వెళ్తే అతను ఓటర్ కార్డు తీసుకొని కానీ ఆధార్ కార్డు తీసుకొని ఏదైనా కూడా 17 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డు తీసుకొని వెరిఫై చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ ఓటర్ లిస్ట్ లో ఏజెంట్లను ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకొని మీ పేరు ఉందా, పలానా సీరియల్ నంబర్ అంటే మిగతా ఏజెంట్లందరూ కూడా సర్టిఫై చేసుకొని టిక్కులు కొట్టిన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా పక్కకి వెళ్ళేసి అక్కడ ఓట్ యొక్క సంతకం చేయించుకొని లేదా ఏలుముద్రలు ఇచ్చుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంక్ సిరా వేసేసి ఒక పార్లమెంటు దానికి వెళ్తే అక్కడ ఓటు వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 సెకండ్లు ఆ యొక్క వీవీప్యాట్లు చెక్ చేసుకొని దాని తర్వాత ఇంకొక పోలింగ్ బూత్ లోకి వెళ్ళేసి, పోలింగ్ బూత్ అంటే ఇంకొక కంపార్ట్మెంట్ కి వెళ్ళేసి అక్కడ ఎమ్మెల్యేకి ఓటేసేసి అక్కడ కూడాను 6 సెకండ్లు ఏది యొక్క ఓటింగ్ ఈవీఎం నామ్స్ ప్రకారమే వీవీప్యాట్ సంబంధించినటువంటిది వచ్చిన తర్వాత సింబల్ బయటికి వస్తారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఎంతసేపు పడుతుంది అనేటువంటిది వాళ్ళు గణాంకాలు చెప్పారు. గంటలో అంటే నిమిషానికి ఒక ఓటు వేసే వ్యక్తి ఏది ఉదయం 8 నుంచి సాయంత్రము 9 వరకు వాళ్ళు చెప్పిన ప్రకారము గంటకు 60 ఓట్లు, అంటే ఒక్క నిమిషానికి ఒక ఓటు. అది కూడాను యంత్రాంగం సక్రమంగా పనిచేసేసి ఓటర్ లిస్ట్ లో మనం విజువల్స్ లో ఉన్నట్టు క్యూలో ఉన్నట్లుంటే టక్ 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 అందరూ వెళ్తే పట్టేటువంటిది అది. కానీ ఎన్నికల నియమాల ప్రకారము ఓటు వేసే అధికారం రాత్రి ఎవరికి ఇచ్చారంటే 5:59 లోపల వారు ఎవరైనా క్యూలో వచ్చి ఉంటే ఆ క్యూలో వాళ్ళని అనుమతి చేయమన్నారు, కొత్త వాళ్ళను కాదు. సో ఈ ఒకవేళ మీరు అన్నట్టు 5:59 క్యూలో ఉన్నారంటే ఓవరాల్ గా ఒక పోలింగ్ యావరేజ్ గా ఆంధ్రప్రదేశ్ లో 1179 ఓట్లు మొత్తం 100% ఓట్ల యొక్కది. అందులో మీరు అన్నట్టు 80% ఓట్లు వేసినా కూడాను 850 మంది ఓట్లు వేస్తారు. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారము ఈ యొక్క 3 గంటల్లో 450 ఓట్లు పన్నాయంట యావరేజ్ గా. అంటే ఒక్క నిమిషానికి 3 ఓట్లు ఎలా పాసిబుల్? నిమిషానికి 3 ఓట్లు. సరే మీరు అనుకున్నట్టు తొందరగా ర్యాపప్ అయిదాము, ఏదో 5 మందో 10 మందో క్యూలో ఉన్నారంటే కాదు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సగానికి సగం మంది మొత్తం 870 మంది ఓటు క్యాస్ట్ చేసుకుంటే 80% ప్రకారము అంటే 450 మంది రాత్రి 9 వరకు క్యూలో ఉండి పోల్ చేస్తే తర్వాత 450 మంది వచ్చారంట. ఎక్కడైనా ప్రపంచంలో ఇది జరిగేటువంటి పనేనా? నిమిషానికి 3 ఓట్లు వేసేటువంటి పద్ధతి మనకు ఉందా? ఆ ఈవీఎం అలో చేస్తుందా? అసలు ఈ ప్రాసెస్ అంతా పెట్టారా? ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్స్ కూడా బయట ఉండే జనాల నుంచి వీడియోగ్రాఫ్స్ అన్ని తీయమని ఎన్నికల కమిషనే చెప్పింది. ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడాను, ఇంత పచ్చిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినా కూడాను 17 లక్షల ఓట్లు అర్ధరాత్రి పన్నా కూడాను. సార్ మీరే చెప్పండి సార్, ఎవరిచ్చారంటే ఎవరుంటారు సార్? ఎవరైనా ఎంప్లాయో పొలం పనులు చేసుకుంటే వాళ్ళు లేదా ముసలి వాళ్ళలో క్యూలో ఉండలేమనుకుంటే వాళ్ళు సాయంత్రం వస్తారు. ఒకవేళ 5:59 వచ్చారనుకోండి, ఆ వ్యక్తి రాత్రి 2 గంటల వరకు అంటే 9 గంటల సేపు క్యూలో నిలబడుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి 9 గంటల సేపు క్యూలో వాళ్ళ లెక్కల ప్రకారము 9 గంటల సేపు క్యూలో నిలబడాల. మధ్యలో వచ్చి పోయడానికి లేదు, అవకాశం లేదు. ఆ ఎంట్రీ అలో చేయదు, బార్లని గేట్లని క్లోజ్ చేస్తారు. 5:59 వచ్చిన వ్యక్తి రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున నెక్స్ట్ డే 2 గంటల వరకు నిలబడినాడు అనేటువంటిది అంటే ఇది రెగ్గింగ్ కాక ఇంకేంటి సార్? ఇది మాక్ పోలింగ్. ఇది ఏ విధంగా ఈవీఎల్ మేనేజ్ చేశారా? వాళ్ళ యొక్క ప్రకారము రాహుల్ గాంధీ ఏదో మాట్లాడితే ఇమీడియట్ గా జైల్లో పెడతా ఉన్నారు కదా. ఈ రోజు కరణ్ గారికి నిజంగా అబద్ధమే ఏంటి ఉంటే లేదా పరకాల ప్రభాకర్ కానీ ఇమ్మీడియట్ గా ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేయాల్సిందే కదా. ఇందులో వాస్తవం ఏంటంటే పూర్తిగా ఆధారాలతో సహా పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటిది పదే ఆయన చెప్తున్నా కూడా జాతీయ మీడియా పట్టించుకోదు. జాతీయ మీడియా అసలు పట్టించుకోదు, అందరికీ తెలుసు. ఈ రోజు పేరున్నటువంటి వ్యక్తి కరణ్ చేసిన ఇంటర్వ్యూలో పూర్తి వ్యాసము ఆ యొక్క కరణ్ గారే ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇంత ఘోరంగా? ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నిక జరిగిందా? దీన్ని ఎన్నికంటారా? ఇదేనా ఇది?
ఇది ఎక్కడైనా పాసిబులా ప్రపంచంలో అనేటువంటిది కేస్ స్టడీ తీసుకొని చెప్తా ఉంటే Right. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసుకున్నటువంటి ఈ ఓట్లు ఏమయ్యాయి సార్? ఎవరు ఈ ఓట్లు ఎవరేశారు? ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపర్ చేశారా, లేదా అర్ధరాత్రి మీరు రిగ్గింగ్లు చేశారా, లేకపోతే కనుక ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ 3,300 బూతులు ఇవిగో, ఈ 3,300 బూతులు ఇవి, ఇదో ఇంతమంది వచ్చారు, ఇదే వీడియోగ్రఫీ, ఇదిగో కీలో ఉన్నటువంటి జనము, చూపిస్తే పని ఇదో ఫలానా ఓటర్లు సంతకాలు పెట్టారు. అవును. క్లియర్ గా ఎన్నికల కమిషన్ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా, ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఎందుకు ప్రజలకు చెప్పలేదు? చాలా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక 2024లో జరిగింది సార్. Right. దేశమంతా పక్కన పడితే ఆంధ్రప్రదేశ్ లో నిస్సిగ్గుగా అర్ధరాత్రి రాజకీయాలు చేసి, అర్ధరాత్రి మోసాలు చేసి, రిగ్గింగ్లు చేసి, లేదా ఈవీఎంలు ట్యాంపర్లు చేసి ఏదో జరిగినటువంటి ఉదంతాలు ఎన్ని కూడా సాక్ష్యాలు చూస్తే తెలుస్తా ఉంది. దీనికి ఎన్నికల కమిషన్ ఆ 3,300 బూతులు ఇదో ఇవి, కిరణ్ థాపర్ చెప్పినటువంటి బూతులు ఆ యొక్క ఇంటర్వ్యూలో ఇవి, ఈ ఓటర్లు సంతకాలు పెట్టారు ఇదిగోండి అని చెప్పి Right. చెప్పకపోతే గనక ప్రజాస్వామ్యం మీద పూర్తిగా మీలాంటి వాళ్ళకి ఇప్పటికే సన్నగిలుతున్న నమ్మకము, మీకు కూడా నమ్మకం పూర్తిగా పోతుందని ఆవేదనతో చెప్తా ఉన్నాం సార్. రైట్. పేరయ్య మేము గారు ఓడిపోయిందని కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఈ విధంగా వాడుకుంటున్నారు అనేటువంటి ఆవేదనే ఒక సాధారణ ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నాను సార్. రైట్. పేరయ్య గారు గుంటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. టంగుటూరు సార్, టంగుటూరు. టంగుటూరు, సారీ, మాట్లాడండి. సార్, అందరికి పెద్దలకి అందరికి మీకు నమస్తే సార్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని తయారు చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా పస్తులుండి 37 సంవత్సరాలకి 4 బిడ్డల్ని, భార్యని, అన్నల్ని, తమ్ముల్ని అందరిని కోల్పోయి కేవలం రాజ్యాంగం కోసమే ఆయన బతికి ఒక ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తే, అలాంటి ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి 17 లక్షల ఓట్లు స్కామ్ చేయడం అంటే చిన్న విషయం కదా సార్. ప్రపంచంలోనే చాలా పెద్ద స్కామ్ ఇది. అది స్కామా కాదా అనేది కాదు అది స్కామా కాదా అనేది మనం చెప్పటం కాదు. ఆయన కాదు స్కామా కాదా అన్నది కాదు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ లో పరకాల ప్రభాకర్ గారు చూపిస్తున్న దాని మీద ఈసీ గనక లేదు, మీరు చెప్పే తప్పు, ఇట్లా ఆధారాలు ఉన్నాయని చెప్తే అప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అది ఎందుకు మాట్లాడటం లేదు, ఈసీ ఎందుకు వివరణ ఇవ్వటం లేదు అనేదే ఇప్పుడు చర్చ అనమాట. రైట్. సుధాకర్ గారు పాలకొల్లు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానలిస్టులకి ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు వాళ్ళ ఫాదరు పరకాల శేషావతారం గారు, ఆయన పొలిటీషియన్, మినిస్టర్ గా కూడా చేశారు. అవును. వాళ్ళ మదరు ఎమ్మెల్యేగా చేశారు, అవును. కాళికాంబ గారు. ఈయన 98లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయి ఉండొచ్చు వేరే విషయం, కానీ ఇప్పుడు ఆయన చేసేది ఆ ఒక్క విషయమే మనం తీసుకోవడం లేదండి. ఇక్కడ 2 గంటల వరకు వీడి పోలింగ్ జరిగింది, ఒప్పుకుందాం. మరి అక్కడ అన్ని పార్టీల ఉండాలి కదా, ఉండాలి. మరి అది ఏమైందో అర్థం కావట్లేదు. ఉన్నారా లేరా? పోలింగ్ ఏజెంట్ ఉండాలి. ప్లస్ అక్కడ ఇప్పుడు సునీల్ గారు, ఇంద్రనీల్ గారు చెప్పినట్టుగా ఆ వీడియో ఫుటేజ్ ఉండాలి. ఇవన్నీ ఏమైపోయినాయి, అది చూపిస్తే పని అయిపోతుంది, అసలు ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా చేశారు, కరెక్ట్ గా చేశారు. ఇక్కడ మీనా గారు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి కుట్రకి తెర తీశారు ఆయన. ఓకే, మళ్ళీ పేర్లు తీసుకురావద్దులేండి. ఆయన ఎందుకు అనవసరంగా ఆయన ఆధారాలు లేకుండా మనం ఆరోపణలు చేయకూడదు. బట్ పేర్లు అయితే తీసుకురామండి. ఓకే, రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఎన్ని కేసులు పెట్టినా తగ్గను. టీడీపీ పార్టీ పెద్దలు తన ఇంటిపై దాడి చేయించడమే కాకుండా మళ్ళీ తనపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అధికార మదంతో టీడీపీ విర్రవీగుతోందని కూడా ఆయన పెట్టారు. అంబటిపై మరో అక్రమ కేసు. పోలీసులు అప్రజాస్వామిక తీరును ప్రశ్నించిన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో సహా మరికొందరిపైన మళ్ళీ కేసులట. ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకేమో కేసులు లేవు. రఫా అని రోడ్లపైకి వస్తే కటకటాలేనని హోంమంత్రి అనిత గారు అన్నారు. ఓకే, మరి అసలు ఆ ఫ్లెక్సీలు ఏంటి, అవేంటి, ఇళ్ల మీద దాడులు ఏంటి, విధ్వంసం ఏంటి, వాళ్ళని ఎట్లా వదిలేశారన్నదానికి అర్థమే దొరకదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి వ్యాఖ్యని ఈయన ఉటంకిస్తూ అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారి సర్కారుకి కమ్మదనంగా ఉన్న చంద్రబాబు గారి సర్కారుకి పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నారా అని ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. దాని మీద మీరేమంటారు? అది ముమ్మాటికి వాస్తవం అని అయితే ప్రజలందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్. ఎందుకంటే పలు సందర్భాలలో అంటే ఎన్నికలకు ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి తీరు, వ్యాఖ్యలు అండ్ ఆయన కులభావన కావాలి, కులభావంతో అయినా నాకు ఓటేసి గెలిపించండి అని ఆయన ప్రాధేయపడింది కానివ్వండి,
ఆ విధంగా ఏదైతే పోలరైజ్ చేసుకొని ఒక కులం ఓట్లన్నీ తీసుకొని పోలరైజ్ చేసుకొని ఈరోజు అధికారంలోకి రాగలిగారో, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పలు సందర్భాల్లో, అంటే కేవలం అంబటి రాంబాబు గారి ఇష్యూ ఒక్కటే చెప్పవద్దు మనం, పలు సందర్భాలలో ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు జనసేన కార్యకర్తలు అయ్యుండి కూడా ఇలాంటి దాడి జరిగినప్పుడు పరామర్శించడమో, వెళ్ళి మాట్లాడటమో, లేదు వాళ్ళకి అభయం ఇవ్వటమో, లేదు పార్టీ తరఫున ఒక స్టాండ్ ఉండటమో, ఇలాంటివేమీ జరగలేదు. పైపెచ్చి ఏం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని ఎవరన్నా మాట్లాడాలని ప్రయత్నిస్తే ముందు మైక్ కట్ చేయి, లేదు అతను సస్పెండ్ చేసేయండి పార్టీలోంచి. అంటే ఇది చాలా క్లియర్గా ఏంటంటే కేవలం నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని ఓట్లు వేయించుకున్నాను, ప్రస్తుతం నేను అధికారంలో ఉన్నాను, నేను ఇంకేమీ చేయలేను, నాకు ఇదే ముఖ్యం, అధికారమే ముఖ్యం అనే ధోరణి అయితే అతని పాలనలో, అతని వ్యవహార శైలిలో చాలా క్లియర్గా కనబడిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అంబటి రాంబాబు గారి విషయం వచ్చినప్పుడు నాగబాబు గారు వచ్చి మాట్లాడిన తీరవచ్చు ఏంటంటే అసలు ఇతన్ని కాపుగా ఎందుకు కన్సిడర్ చేయాలి అనే స్థాయిలో మాట్లాడేశారు. అంటే మీకు ఓట్లు వేయించుకోవడానికి కావాలి, కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక సామాజిక వర్గాల్లో అందరూ కూడా ఉంటారు కదా. ఇప్పుడు కేవలం జనసేనకి ఓటేస్తేనే కాపు, అంటే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తేనే రెడ్డి, లేదు అంటే టీడీపీకి ఓటేస్తే కమ్మ, ఇంకా వేరే ఏ పార్టీ చెప్పట్లేదు కదా. చంద్రబాబు గారు చెప్పలే ఏ రోజు కమ్మ కమ్యూనిటీ వాళ్ళందరూ ఓటేయమని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు తన సొంత కులానికి రెడ్డి కమ్యూనిటీ మొత్తం వైఎస్ఆర్సీపీకే ఓటేయాలని. అలా పిలుపునిచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అలా పిలుపునిచ్చి ఆ ఓట్ల సాయంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గానికి ఏదన్నా అన్యాయం జరుగుతుంటే రాకపోగా కనీసం మిగిలిన సందర్భాల్లో సైలెంట్గా ఉన్నట్టు ఉండాలి కదా. నాగబాబు గారు వచ్చి ఇంకొన్ని వ్యాఖ్యలు చేయడం, నిన్న ఏం జరిగింది చూడండి, ఆ రోజున వీడియో క్లిప్పింగ్లో ఎవరిని రెచ్చగొట్టారు అన్నీ చాలా క్లియర్గా ఉంది. ఏదన్నా పదం జారుండా కూడా దానికి పశ్చాత్తాపంగా వెంటనే మీడియా రూపంగా కూడా అంబటి రాంబాబు గారు చెప్పారు. నిన్నేమైంది, చాలా క్లియర్గా ఛార్జ్ షీట్ మొత్తం చదివి ఎంత దారుణంగా, అంటే మనం ఇక్కడ వాడే పదాలు కూడా కదా సార్ అవి, అంత దారుణంగా మెన్షన్ చేశారు. అంత క్లియర్గా ఆయన ఏం చెబుతున్నారు, నా కుటుంబంలో నా కూతురులో ఇద్దరికి కమ్మ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను ఆ మాట ఎందుకంటాను. ఈ రోజున ఏం జరుగుతుందంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు సార్ ఆ విధంగా. మొట్టమొదటిసారి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి మీరు చూసుకుంటే పూర్తిగా కుల రాజకీయాలు, మత రాజకీయాల సైడు చాలా క్లియర్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మత రాజకీయాలు కూడా చూడండి, ఓన్లీ వాళ్ళు వైఎస్ జగన్ గారి పరంపర చెక్ చేసుకోండి అని మాట్లాడే పదాలు అవనివ్వండి, ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరూ వచ్చి సనాతన ధర్మ పరిరక్షకులుగా మారిపోవటం అవ్వచ్చు. ఒక పక్క మత రాజకీయాలు, రెండో పక్కన కుల రాజకీయాలు. అసలు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, మనం నెరవేర్చగలిగామా లేదా, అట్లీస్ట్ కొత్త హామీల సంగతి దేవుడు ఎరుగు, రన్నింగ్లో ఉన్న పథకాలనన్నా రన్ చేయగలుగుతున్నామా, విద్యా వైద్యాన్నన్నా అందించగలుగుతున్నాం ప్రజలకి. ఈ బేసిక్ నీడ్స్ను కూడా వదిలేసి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, కుల రాజకీయాలు, మత రాజకీయాలు. డెఫినెట్లీ ఎక్కడో చోట దీనికైతే ఎండ్ కార్డు పడాలి సార్. ఎండ్ కార్డు పడతా లేదా అని చెప్తాను. నిన్న అంబటి రాంబాబు గారు చెప్తుంటే నేను కూడా విన్నాను ఆ లైవ్లో. చాలా ఆశ్చర్యం, ఆయన పేర్లు సహా చెప్తున్నారు. వీళ్ళంతా దాడి చేశారు, ఇది పద్ధతేనా, ఇది కేంద్ర మంత్రి గారు సినిమా అన్నారు, అట్లాగే చేశారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే కూడా దాడులు 10 గంటల సేపు, 9-8 గంటల సేపు పోనీ కనీసం అక్కడ ఉంటే పోలీసులు ఆయన మీరు వెళ్ళిపోండి అంటమే తప్ప వాళ్ళని ఎందుకు పంపించరు అనేది. అదే ఇప్పుడు చూడండి, హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమంటున్నారు, రఫా అని బయటకు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈవెన్ జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబు వేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్, బాధితుల మీద కేసులు పెట్టడం. ఇక్కడ కూడా అసలు చూడండి, రోడ్డు మీద రాడ్లు పట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతూ వచ్చి దాడి ప్రయత్నించి తర్వాత ఆయన బాధితుడు అవుతాడా నిందితుడు అవుతాడా అనేది కూడా రాంబాబు గారిని బండబూతులు తిడుతూ ఒక మహిళ పరిగెత్తడం అర్థం కాలేదు. రావటం రాడ్లు పట్టుకొని అంతలా వెంటాడితే ఆయన బాధితుడు అవుతాడా నిందితుడు అవుతాడా అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఉంది సార్ ప్రభుత్వం. అక్కడే దానివల్ల ఏమవుతుంది, చంద్రబాబు గారి ఏంటి గతంలో ఇంత ఘోరంగా లేదు కదా పరిపాలన, ఇట్లా అయిపోయింది ఏంటి, ఇంతకుముందు ఇంత ఘోర తప్పులు జరగవచ్చు ఏ గవర్నమెంట్. నేను కొంతమంది నాయకులతో మాట్లాడా సార్, గుంటూరు కృష్ణా జిల్లాలో వేరే పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గపు నాయకులు సైతం అంబటి రాంబాబు గారికి మద్దతుగా నిలబడ్డారు ఈ విషయంలో. అంటే అనవసరంగా దీన్ని ఇలాంటి ఇష్యూస్ వలన ప్రతిసారి తన ప్రతిష్టను తనే చంద్రబాబు గారు దిగదార్చుకుంటారు. అధికారంలో వచ్చిన ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి చేసుకుంటారు ఆయన. రైట్, శివశంకర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఈ అంబటి రాంబాబు గారి విషయాన్ని ప్రస్తావిస్తే ఒక మహిళ అనేటువంటిది, ఆ మహిళకు దక్కినటువంటి అంబటి రాంబాబు గారిని అసభ్య పదజాలంతో, ఆ పదజాలం మీరు వాడలేరు నేను వాడలేరు చూపించలేం కూడా, అది మళ్ళా సభ్య సమాజం తలదించుకుంటది. అటువంటి మహిళకు వాళ్ళు ఏం చేయాలి సార్, కేసులు పెట్టలేదు, ఆమెకి
అతి గౌరవమైనటువంటి పదవి గుంటూరు గ్రంథాల సంస్థ చైర్మన్ గా చేసి అదే పెమ్మసాని గారు వెళ్ళేసేసి ఆమెకు శాలువా కప్పి ఒక ప్రభుత్వ పదవినే ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యారు సార్. అంబటి రాంబాబు గారి అసభ్య పదజాలం వాడితే అంటే వాళ్ళు ఏం వాడినా ఏం మాట్లాడినా అదంతా కూడాను సంస్కారవంతమైనటువంటిది, చట్టానికి లోబడి ఉందని, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చని, మిగతా వాళ్ళు ఎవరైనా కూడాను అని ఒకవేళ పొరపాటులో లేకపోతే కనుక ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక లేకపోతే ఆ దాడిని చూసేసి ఇప్పుడు మాట వచ్చింది నేను చింతిస్తున్నాను అనేటువంటి బాధ ఆ యొక్క మాటలు రివర్స్ తీసుకున్నా కూడా రాంబాబు గారి మీద కేసుల మీద కేసులు. తర్వాత ఆయన నేను ఒక మాట అన్నారు రాంబాబు గారు మాట్లాడుతారు, మీరు కూడా అంటున్నారు ఎస్ కమ్మని పాలనలో కాపు కాస్తున్న పవన్ అనేసి బీజేపీ ఎమ్మెల్యే కరెక్ట్ గానే అన్నారు. తర్వాత ఆయనకి చీవాట్లు పెట్టారంట, ఆయన పక్కన కూడా ఆఫ్లైన్ లో కూడా నిజమే కదా అనేటువంటి వాటిలో ఇది కాపు కాయడం. ఎందుకంటే సార్ నిజంగా ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ దాడులని రాంబాబు గారు కాపు అనేది పక్కన పెడితే ఒక మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో అరాచకంగా 9 గంటల సేపు మారణ అది హోమం సృష్టిస్తా ఉంటే అక్కడ కూర్చొని భయభ్రాంతులతో దాన్ని కనీసం అంటే దాడులను మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ దాడిని ఖండిస్తున్నాము, కానీ అలా మాట్లాడిన అంబటి రాంబాబు చట్ట ప్రకారం శిక్ష వేస్తున్నామని వింటే కనుక ఆయన క్రేజీ ఎక్కడికో పెరిగేది కదా. ఈ మంటలు వేసేసి పెట్రోల్ బాంబులు వేస్తున్నా కూడా చూస్తున్నట్టు వాళ్ళ అన్నగారు వచ్చేసేసి ఈయన అంటున్నాడు కాపు అనేటువంటిది కాదు కదా అంబటి రాంబాబు ఎలా చేసుకుంటున్నారు. సో ఒక్కటి గమనించండి సార్, ఈ యొక్క 2024 ఎన్నికల ముందు నుంచి ఈ రాష్ట్రంలో ఏంటంటే ఒక కుల కుంపట్లు పెట్టి చేసేసి జనాలలో ఆ కులాల్లో వాళ్ళకి ఒక అగ్గి రాజేస్తూ గతంలో చూసాము కొడాల నాని గారిని, అదేవిధంగా వంశీ గారిని, తలసిల రఘుగ్రామ్ గారిని, వీళ్ళందరినీ కూడాను కృష్ణా జిల్లాలో హైదరాబాద్ లో కూర్చొని కమ్మవారు ఒక ఏదో పెట్టారండి. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు కూడా పెళ్లిళ్ళకి కూడా పిలవద్దు వీళ్ళని, వీళ్ళు అసలు కమ్మోళ్లే కాదు జగత్తో ఉన్నారు కాబట్టి అంట. ఈ రోజు సాక్షాత్ ఎమ్మెల్సీ గారు ఆయన మాట్లాడుతూ వీళ్ళందరూ కూడాను నాగేంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా కాపు కాదంట. అంటే చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేస్తే కాపులు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే ఎస్సీలు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే కమ్మలు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే రెడ్లు అవుతారు. ఒకడు పెడతారు విచిత్రంగా ఎడారి రెడ్లు అంట, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళంతా ఎడారి రెడ్లు అంట, చంద్రబాబుతో ఉన్న వాళ్ళు మంచి రెడ్లు అంట. అసలు రెడ్డే కాదు జగన్ అని ఒక్కొక్కడు అంటాడు. అంటే వీళ్ళ యొక్క కులజాడ్యము ఇవన్నీ ఎవరు కనిపెడతారండి ఇట్లాంటి పదాలు? అదే సార్ ఇవన్నీ కూడా రాతలు ఇదంతా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు కొమ్మినేని గారు మీ కులాన్ని కూడా మిమ్మల్ని కూడా ఆపోజిస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుందని ఒక్కసారి అంటే ఒక ట్విట్టర్ కానీ ఒక మాట మాట్లాడండి, కొమ్మినేని గారు మా వాళ్ళు, లేకపోతే కొమ్మినేని గారు కాదు కులం కాదు, ఆయన పిల్లలు పిలవద్దు, ఎవరు పిలవద్దు, బహిష్కరించండి, అసలు మనిషే కాదంటారు. ఇటువంటి నీచ సంస్కృతి నుంచి ఇంకొక అడుగు ముందుకేస్తూ కులాలను వాడుకున్నారు. ఈ రోజు మతాలకు వస్తారు. అదే సబ్జెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ అదే అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మతాలకి ఒక హిందూ మతాన్ని దేవుణ్ణి రాజకీయాలు తీసుకుని వచ్చేటువంటి వ్యవహారము అల్టిమేట్ గా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేక ముద్ర వేయాలి. 2029 ఎన్నికలకి వీళ్ళు 24లో కులం వాడారు, కుల వర్గాలు రెచ్చగొట్టారు, ఇప్పుడు మతం మీద జరపాలనేటువంటిది ఏకైక అజెండానే. ఇదే ఈ యొక్క 3 ఏళ్ళు జరుగుతానే ఉంటది. రైట్. పోస్టింగ్ ఎవరు, వీఆర్లో జీతాలు ఎవరు, పదోన్నతుల్లోనూ పోలీసులకు అన్యాయం, హోంగార్డులకు చాలని వేతనం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు పోలీసులకు ఏపీలో జరుగుతున్న అన్యాయం మీద. పనిచేయని కల్తీ కుతంత్రం, సొంత కమిటీ షురు, సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ్య కమిటీ, ఇక 45 రోజులు హైడ్రామా అంటూ సాక్షి పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. సిట్టు లేక ముసుగు, రాజకీయ కక్ష సాధింపు లుసుగు అంటూ కథనాన్ని ఇచ్చారు. జంతుకోవు కలవలేదన్న క్లీన్ చిట్ తట్టుకోలేక కూటమి కుతంత్రం అంటూ రాశారు. 1 మ్యాన్ కమిటీ బాబు కొత్త నాటకమే అన్న భూమన కరుణాకర్ రెడ్డి. సుప్రీంకోర్టును అవహేళన చేసేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక నెయ్యి సేకరణ లోపాల పరిశీలనకు ఏకసభ్య కమిటీ అని ఇచ్చారు. ఎవరు ప్రజాశక్తిలో వచ్చింది. నిజంగానే అసలు సేకరణలో లోపాల పరిశీలనకు ఏకసభ్య కమిటీ వేస్తే పెద్ద అభ్యంతరం పెట్టక్కర్లేదేమో. అట్లా కాకుండా ఇంకా రాజకీయ పరంగా కుట్రలు కుటతంత్రాలు అన్నట్లుగా కనుక ఈ కమిటీ పనిచేస్తే ఖచ్చితంగా అది మళ్ళీ ఒక పెద్ద వివాదం అవుతుంది. అంతే కదా. నెయ్యి సేకరణ లోపాల పరిశీలనకైతే ఓకే, ఎట్లా చేయాలి అంటే రికమెండేషన్ ఇస్తే పర్వాలేదు.
సిట్ కంప్లీట్ అయిన తర్వాత సిట్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి గైడ్ లైన్స్ ఇంక ఇవ్వలేదు కదా సిట్ ఇది జరిగింది అని వీళ్ళకి, ఈ కొత్త కమిటీకి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. ఇచ్చారు సార్, ఇచ్చారు గైడ్ లైన్స్ కూడా ఏంటి, వాళ్ళని మరలా అంటే టీటీడీపీ సపోర్ట్ తీసుకొని పరిశీలన చేయొచ్చని, 45 రోజుల గడువులో ఎవరి మీద అయితే ఇందులో పార్ట్ ఆఫ్ ఈ సిట్లో ఉన్నారో వాళ్ళని మరలా విచారించవచ్చు అని ఉంది. అది కూడా ఉందా? అది అభ్యంతరకరం. యాక్చువల్గా అసలు సిట్ ఏం చెప్పింది అంటే, ఒక కమిటీని మీరు ఎందుకు వేసుకోవచ్చు అంటే ఈ సిట్ని అధ్యయనం చేయడానికి, అంటే సిట్లో మేము ఏదైతే ఇన్ డీటెయిల్ ఇచ్చామో దాన్ని అధ్యయనం చేసి పాలక మండలిని కానివ్వండి వీటిలో ఏదన్నా చర్యలు తీసుకోవాలన్నా మార్పులు చేసుకోవటానికి ఒక కమిటీని వేసుకోమని చెప్పింది. వీళ్ళు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ లాగా దీన్ని సవరించుకుంటున్నారు. అయితే దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడదాం సార్. ఎప్పుడైనా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, ఆయన బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా ఇమీడియట్ నెక్స్ట్ టర్మ్ బీజేపీతో ఉండరు. సో ఈసారి ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత డే 0 నుంచే బీజేపీ బలమైన ఓట్ బ్యాంకుని తన బలంగా మార్చుకోవాలనే ప్రయత్నంగా ఫస్ట్ హిందుత్వాన్ని బలవంతంగా ఎత్తుకున్నారు పాపం ఆయన, హిందూ ధర్మ పరిరక్షకులుగా. అది ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో పడేయాలి అనే థాట్లోకి వచ్చారు. రెండోది చూడండి, ఒకప్పుడు సిబిఐని ఆంధ్రప్రదేశ్లోకి జనరల్ కన్సెంట్తో రావడానికి వీలు లేకుండా నిషేధించారు. కానీ ఈసారి ఏమనుకున్నారు, మన బలంతోనే కదా బీజేపీ అధికారంలో ఉంది ఈసారి, సో తప్పకుండా మనకి ఫేవర్గా వచ్చింది అనుకున్నారు. అంటే సిబిఐలో అధికారులు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న అధికారులు అవ్వచ్చు, సిట్ రిపోర్ట్ ఫేవర్గా వచ్చిందని భావించవచ్చు. ఇప్పుడు ఏమైంది, సిట్ రిపోర్ట్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పేరు ఒక్కటి కూడా లేకపోవటం, ఇది రాజకీయ దుమారం లేపిన తర్వాత ఇది బూమరాంగ్ అవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఇది ఏదో విధంగా మళ్ళీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేరుని ఏదో విధంగా యాడ్ చేయడం కోసం ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ కమిటీ 45 రోజులు, ఇది డైవర్షన్ పాలిటిక్స్లో కూడా ఒక భాగం. ఆయన చూడండి, మనకి అమరావతి ఇష్యూ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి నడుపుతున్న టైంలోనే హడావడిగా ఒక స్టేట్ కమిటీ నారాయణ కమిటీ అని వేసేసి అమరావతిని సెలెక్ట్ చేసేసుకున్నారు. సో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారికి తను ఏది చెబితే అది చెప్పే ఒక కమిటీ కావాలి, అంతేగాని అంటే కేంద్ర ప్రభుత్వం మీద అతనికి విశ్వాసం ఎప్పుడూ లేదు. మీరు గతంలో తీసుకున్నా కూడా శివరామకృష్ణన్ కమిటీ నడుస్తుండగానే అమరావతి గురించి తనకు కావాల్సిన ప్రాంతం గురించి ఒక లోకల్ కమిటీ వేసేస్తారు, లేదు సిబిఐని నిషేధిస్తారు. ఇప్పుడు కూడా సిబిఐ అంటే ఇక వాళ్ళకంటే చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు. సో ఇవన్నీ చాలా క్లియర్గా పొలిటికల్ ఇంటెన్షన్ తోనే జరుగుతున్నాయి సార్, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. రైట్ మరికొన్ని వార్తలు కూడా చూద్దాం. ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా శుక్రవారం కూడా స్తంభించిన మండలి సమావేశాలు. ఉదయం మధ్యాహ్నం సభ ప్రారంభమైంది, జరిగింది 6 నిమిషాలే. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ టీటీడీ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టు, సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్. ఆ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు. అభ్యంతరం తెలిపిన ఆర్థిక మంత్రి కేశవ్, దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు. సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మండలి చైర్మన్. హెడ్సెట్ను టేబుల్పై కొట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. చంద్రబాబు బూట్లు వేసుకుని ఇక వైసీపీ మహాపచారం చేసిందంటూ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా వారు, ప్రత్యేకించి ఈనాడు ఆంధ్రజ్యోతి వారు వైసీపీ మహాపచారం చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్లు ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రాంగణంలోనే కాదు మండలిలోనూ ఇదే తీరంటూ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి గట్టి ప్రయత్నమే చేశారు. కానీ బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా గతంలో చంద్రబాబు గారు బూట్లు వేసుకుని చేసిన పూజలు చేసిన సందర్భంలో, పటాలు పట్టుకుని తిరుగుతున్న సందర్భంలో తీసుకొచ్చిన ఫోటోలన్నింటినీ చూపించి తాము అసలు వేసుకోలేదని ఆయన తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా సరే ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తున్నారనుకోండి. ఇక హెరిటేజ్ తరఫున మంత్రులు మాట్లాడటం ఏంటి, ఆ సంస్థకు బానిసలా మాట్లాడటం ధర్మమేనా, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నలు. హెరిటేజ్పై మహాపచారం చేశారంటూ మంత్రి పయ్యావుల కేసు, అట్లాగే జనసేన మంత్రి గారు కూడా ఆయన కూడా తీవ్రంగా దుర్గేష్ గారు కూడా మాట్లాడారు. ఇవి కాకుండా భారతీ సిమెంట్స్ వద్ద టీడీపీ పేరు కొంతమంది ధర్నా చేయటం ఆసక్తికరంగా ఉంది. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చూడాలా ఏమంటే. ముందుగా కమిటీ ఏర్పాటు తీరు మీద వైసీపీ ఏమనుకుంటుందో విందాం. శివశంకర్ గారు. సార్ ఇది వన్ మెన్ కమిటీ కాదు సార్, ఇది మన మెన్ కమిటీ అనుకోవాలి. ఏం కమిటీ? మన మెన్ కమిటీ, వన్ మెన్ కాదా మన మెన్, మన మనిషి కమిటీయా మీ తెలుగులో చెప్పాలంటే?
అదే వన్ మెన్ కి మన మెన్ కమిటీ అనుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, లేదా ఇంకా కరుణాకర్ రెడ్డి గారి పేరు, సుబ్బారెడ్డి గారి పేరు, ఈ పేర్లన్నీ కూడా వచ్చే విధంగా నాకు ఒక ఛార్జ్ షీట్ కావాలయ్యా కమిషన్ లో అంటే చేశారు. ఎందుకంటే మనం చూసాము ఈ వన్ మెన్ కమిటీలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ రోజు వైకుంఠ ఏకాదశి కలిసి తొక్కిసలాటలో 7 మంది ప్రాణాలు కోల్పోతే ఏ విధంగా మన మెన్ కమిటీ వచ్చిందో తెలుసు. ఇప్పుడు ఒకటి సార్, సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? సిబిఐ మీద మీకు నమ్మకం లేదా? 5 మంది కలిసి చేసినటువంటి క్లుప్తంగా చేసినటువంటిది మీద నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదంటే గనక అక్కడ నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి, వీళ్ళు అనుకున్నటువంటిది రాలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ముద్ర వేసేసి పూర్తిగా హిందువుల వ్యతిరేకంగా చేద్దామనేటువంటిది వాళ్ళ యొక్క కుట్ర, వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు తీసుకుని వచ్చినట్టు కుట్ర బట్టబయలు కావడంతో, ఇదే అంటారు కదా సార్, కర్మ ఇస్ రిటర్న్ అనేసి, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఆయనకు రక్షించుకోవడం ఎలానో తెలుసు, ప్రజలను రక్షించడం తెలుసు కాబట్టే వీళ్ళ యొక్క ఆటలను కొనసాగించకుండా పురుషాప్ పెడతానే ఇమ్మీడియట్ గిలగిలా కొట్టుకున్నారు. గిలగిలా కొట్టుకుంటానే ఏం చేశారు నిన్న, మొత్తం ముగ్గురు పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళను మంత్రులు వచ్చుకొని ఒక 15 మందితో ఒక డజన్లుగా ప్రెస్ మీట్లు పెట్టారు జనాలకు ఏ విధంగా వెళ్దామని. ఫ్లెక్సీలు అంతా వేశారు. ఎక్కడ ఈ యొక్క మన గురజాల పల్నాడులో అయితే కనుక టాయిలెట్ల దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు. అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వన్ మెన్ కమిటీ యొక్క అంతరం ఎందుకు సార్, ఎందుకు ఇవ్వాల్సింది వచ్చింది అంటే, ఈ రిటైర్ అధికారి ఎగ్జిస్టింగ్ అధికారులకు సిబిఐ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కంటే, సుప్రీంకోర్టు కంటే సిబిఐకి డైరెక్టర్ స్వయంగా మానిటర్ చేసినటువంటి ఈ యొక్క కమిటీ మీద మీకు నమ్మకం లేదంటే ఇంకా ఎందుకు వ్యవస్థలు ఎందుకు? అంటే మీ వ్యవస్థ ఒకటి, నా కేంద్ర ప్రభుత్వ సంస్థల మీదనే మీకు నమ్మకం లేకుండా, మీ ప్రభుత్వమే మీరు మీద ఆధారపడ్డ ప్రభుత్వము అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేక ఎందుకు అంటే సార్, ఏ అధికారి కూడాను, కేంద్రంలో ఉండేటువంటి అధికారి కానీ వ్యవస్థలు కానీ ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద క్లుప్తంగా చేసి ఎటువంటి డ్యామేజ్ ఏదన్నా ఉన్నాలన్నా జరగకుండా, డ్యామేజ్ కాకుండా క్లుప్తంగా విచారణ చేస్తుంది. కాబట్టి ఆ విచారణలో ఎంత జంతువుల కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, చేపలుండ కలవలేదు ఇచ్చిన తర్వాత గిలగిలా కొట్టుకొని, చేప నీళ్లలో నుంచి ఒడ్డున పెడితే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అంతకు మించి టీడీపీ నాయకులు అంతా కూడా కొట్టుకుంటున్నారు. ఏ విధంగా అయినా కూడా తన పరువు కాపాడుకోవాలా, ఏ విధంగా అయినా ఇవన్నీ కూడా ఇంద్ర డైరీ ఉంది కదా, చంద్ర ఇంద్ర మధ్య డైరీ ఒకటి ఉంది కదా, ఇంద్రా చంద్ర ఇంద్రపూర్ సంబంధించిన డైరీ అంతా కూడా బయటపడి వాళ్ళే యొక్క చేశారు. వీళ్ళ ప్రభుత్వంలోనే ఆ యొక్క ఏదైతే కల్తీ జరిగిందనేసి అపవాదులు ఉన్నాయో ఆ యొక్క 4 ట్యాంకులను రిటర్న్ చేసి మళ్ళీ వీళ్ళే ఇచ్చారు. వీళ్ళ టైంలోనే జరిగింది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏదైతే ఆధారాలతో సహా చెప్పారో, అదే విధంగా నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఇదంతా ఉంటది కదా, 7 కొండలు 2 కొండలు చేశాడు, 2 కొండలు చేశాడు, 2 కొండలు చేశాడని ఆ ఆధారాలతో సహా 745, 746 జీవోలు చెప్పి దీన్ని రద్దు చేస్తాను, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది, 7 కొండల మీద 7 కొండలు కాదు దాన్ని రద్దు చేస్తాను, 2 కొండలే చేస్తాను, లేదా అక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ మీద కోపంతో ఆ రోజు 2009లో కాంగ్రెస్ తో కలవాలంటే మీరు పరోక్షంగా ఏమైనా చెబుతున్నారు కానీ అప్పుడు సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్లతో కలిశారు. అదే కాంగ్రెస్ కి అది బీజేపీతో బయటకు వచ్చారు. బీజేపీతో బయటకు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి గారు అగేన్స్ట్ కదా అప్పుడు పోరాడిందంతా కూడాను. రాజశేఖర రెడ్డి గారు ముద్ర వేయడానికి రాజశేఖర రెడ్డి గారు 2007లో తీసుకుని వచ్చినట్టు జీవోలన్నీ కూడా నేను రద్దు చేస్తాను, 7 కొండలను నేను 2 కొండలు చేస్తాను, రాజశేఖర రెడ్డి గారు 7 కొండల్ని చేశాడు, అది తప్పు, 2 కొండలే కావాలి, అన్యమత ప్రచారం నేను ఎంకరేజ్ చేస్తా, ఆ రద్దు చేస్తా అని ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అలా మీడియా సాక్షిగా ప్లే చేసి ఎవరయ్యా 7 కొండలు చేసింది, ఎవరయ్యా 2 కొండలు చేస్తా అని చెప్పింది అని ఇదంతా చెప్తే వీళ్ళల్లో సౌండ్ లేదు సార్, సౌండ్ లేదు. ఎందుకంటే ఇది వాస్తవము, జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, ఆయన వీడియో కూడా ఉంది. ఈ కమిటీ ఎఫెక్ట్ ఏమిటి, పార్టీ మీ వైసీపీ ఎట్లా చూస్తుంది సంక్షిప్తంగా చెప్పండి, మళ్ళీ తర్వాత ఈ మహాపచారం. ఈ కమిటీ అనేది కమిటీ పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో వేస్తున్నటువంటి కమిటీ. ఈ కమిటీకి శాంటిటీ లేదు. ఈ కమిటీ ఉద్దేశము ఒకే ఒక్కటి, ఏ విధంగా అయినా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు అవి తీసుకొని రావాలి, మళ్ళీ విచారణ చేసుకోవాలనేసి వాళ్ళు రూల్స్ లో కూడా నియమ నిబంధనలు పెట్టారు. అంటే దాంట్లో మళ్ళా టీటీడీ బోర్డు మెంబర్లు ఇంతకుముందు చేసిన వాళ్ళు సెలెక్టివ్ గానే, ఇంతకుముందు చెవిరెడ్డి గారు చేసినట్టు, కరుణాకర్ రెడ్డి గారు చేసినట్టు, సుబ్బారెడ్డి గారు చేసినట్టే వాళ్ళ యొక్క ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళని ఎవరిని టచ్ చేయకోకుండా, వాళ్ళ పార్టీలో ఉన్న టచ్ చేయకుండా
కేవలము వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరిగింది కల్తీ జరిగింది, దీనికి బాధ్యులు వీళ్ళే తప్పు చేశారనేసి హెడ్ లైన్ లో పెట్టుకోవాలి. ఈ 45 రోజులు పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఆ యొక్క ఇంద్రాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ సంబంధాలు కూడా బయటకు జనాల్లోకి వెళ్ళకూడదు. తర్వాత ఇవన్నీ కూడాను కేవలం డైవర్షన్ పాలిటిక్స్, వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపు కోసం వేశారు. దీనికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొటికాయలు వేస్తుందని, వ్యవస్థల మీద నమ్మకం లేదని, చంద్రబాబుకు పూర్తిగా అక్షింతలు వేస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ కమిటీకి అసలు క్యాంటిటీనే లేదు, ఉండబోదు కూడా. రైట్. వైకాపా హిందూ వ్యతిరేక వైఖరిపై ప్రజల్లోకి తటస్థ వేదికలపై ఎండగడదాం. కూటమి మంత్రులు నేతలతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్స్లో నిర్ణయం. 22 నుంచి 25 వరకు ధార్మిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు. అసలు ఉన్మాదానికి పరాకాష్ట, కల్తీ కుట్ర బయటపడి ఇందాపూర్లో దొరికిపోయి మరో డైవర్షన్కి బాబు కుట్ర, భారతీయ సిమెంట్ పరిశ్రమ వద్ద తెలుగు తమ్ముళ్ళ నిరసన. ఇక చూశారు కదా, ఈ మహాపచారం అంటూ కొత్త కథ మొదలుపెట్టారు. మరి బొత్స గారేమో చంద్రబాబు గారు వీళ్ళందరూ బూట్లు వేసుకుని తిరుగుతున్న, పట్టం పట్టు తిరుగుతున్న వాటిని వేశారు. ఈ డైవర్షన్ రాజకీయం వల్ల ఏమైనా ఉపయోగం? ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కూడా అనేక ఎదురు దెబ్బలు వచ్చినాయి కదా ప్రభుత్వానికి సంబంధించి, అయినా కూడా మళ్ళీ ఈ రకంగా వెళ్ళటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా టీడీపీకి? సార్, సామాన్యులకు అర్థం అవ్వాలి అంటే, మనం తిరుమల వెళ్ళాము. తిరుమలలో రోడ్ల మీద దేవుడి పటాలు అమ్ముతారు సార్. ఆ పటం కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ తీసుకొని మరలా ఒక 500-600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన ఇంటికి చేరే వరకు మనం చెప్పులు ధరిస్తామా లేదా? సో అసలు ఇది మ్యాటర్ ఆఫ్ సబ్జెక్టే కదా సార్. అంటే దేవుడి మీద భక్తి ఉండటం వేరు, గౌరవప్రదంగా వేరే వాళ్ళకి దాన్ని ప్రతీక అంటే మనం ఇవ్వటం వేరు, అలా గిఫ్ట్గా ఇవ్వటం అలాంటి సందర్భాల్లోనో లేదు అంటే అది దైవానికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నప్పుడు కానివ్వండి చెప్పులు ధరించడం. కానీ అలాంటి పలు సందర్భాల్లో షూస్ వేసుకొని చంద్రబాబు గారి వీడియోలు ఎన్నో ఉన్నాయి. మీరు గూగుల్లో అడిగినా కూడా ఎంత వివరంగా విమర్శనాత్మకంగా గూగుల్ చెప్పిద్దో చూడండి. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న లింకుల గురించి మండల్లో చర్చ పెట్టమని వీళ్ళు అడుగుతుంటే దాని డైవర్షన్ ఆల్ ఆఫ్ సడన్ దేవుడి పటాలు చెప్పులు వేసుకొని పట్టుకున్నారని చెబుతున్నారు. బొత్స గారు ఏం చెప్తున్నారు, వాళ్ళంతా పటాలు తీసుకొని ముందు ప్రోగ్రామ్ వైజ్ మేము అనుకున్న వరకు నా వరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చిన తర్వాత అందరం చెప్పులు ఇప్పి మేము పోడియం వరకు అయితే చెప్పులు లేకుండానే వెళ్ళామని చెబుతున్నారు. దాని వీడియో రిలీజ్ చేయమంటే ఆ వీడియో రిలీజ్ చేయరు. కేవలం వాళ్ళంతా వాళ్ళ దగ్గర నుంచి బొత్స గారి దగ్గరకు వచ్చే మధ్యలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. పోనీ అట్లా అనుకుంటే మరి చంద్రబాబు గారు వీడియో వీళ్ళు చూపిస్తున్నారుగా ఫోటో, మరి దానికి ఏమి క్లారిఫికేషన్? దానికి చెప్పరు. మహాపచారం ఎవరు, హిందూ వ్యతిరేక వైఖరి ఎవరిది అంటారు చూడండి. పాములు పట్టేవాడు పాము కాటిగా పోయాడని ఆ టైపులో ఇప్పుడు జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 18వ తారీఖు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద మాట్లాడారో ఆ రోజు నుంచి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో తిప్పి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఆగుతుంది. అది సిట్ విచారణ అవ్వచ్చు, లేదు నెయ్యి అవ్వచ్చు, నెయ్యి అధిక ధరకి ఇందాపూర్కి ఇవ్వచ్చు, ఆ ఇందాపూర్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉండవచ్చు, తిప్పి అన్నీ వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఆగుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా మీరు చూడాల్సింది ఏంటంటే, అపచారం చేశారు, చెప్పులు వేసుకొని పటం పట్టుకుంటే అపచారం అంటున్నారు. అసెంబ్లీని దేవాలయంతో కదా మనం పోలుస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఏ మతం తీసుకున్నా కూడా అందరికీ అది దేవాలయంగా మనం పోలుస్తాం. దేవాలయంలో పటం తీసుకురావటమే తప్పైతే మరి ఊరూరు ఫ్లెక్సీలు వేసి రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళని ఏమనాలి? ఓహో, ఎట్లా మరి తిరుపతి లడ్డు వ్యవహారంలో ఫ్లెక్సీ గౌరవం ఏంటంటే, మరి ఏ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమల లడ్డూకి మనిషి బొమ్మ వేసి ట్రోల్ చేశారు కదా. ట్రోలింగ్ చేసి అంటే కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందడం కోసం హిందుత్వాన్ని బలవంతంగా నెత్తినెత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులను దూరం చేయాలి అనే ఒక దురుద్దేశం. ఈ దురుద్దేశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు సార్, బీజేపీ మీద కూడా ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి నెక్స్ట్ టైం వాళ్ళతో వెళ్ళరు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హైయెస్ట్ హిందుత్వ ఫాలో అయ్యే వాళ్ళంతా బీజేపీతో పాటు ట్రావెల్ అయిపోతుంటే 6 to 7% ఓటింగ్ వెళ్ళిపోవటం, ఇతను ఘోరంగా ఓటం పాలవటం, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ప్రతిసారి. ఈసారి ఏంటంటే బీజేపీ ఉండిద్దో లేదో సేఫర్ సైడ్ ఫస్ట్ రోజు నుంచే మనం ఎత్తుకుందాం హిందుత్వాన్ని అనే టాక్టిక్స్ కూడా ఉండే అతని దగ్గర. అయితే శివశంకర్ గారు చెప్పండి, ఎవరిది మహాపచారం, ఎవరు ఇప్పుడు వాళ్ళు మీకు వ్యతిరేకంగా ప్రజల్లోకి కూడా వెళ్తారట, ఎవరిది హిందుత్వ వ్యతిరేక వైఖరి? లోకేష్ గారు అయితే వాళ్ళ మంత్రులు వాళ్ళందరితోటి మాట్లాడారట, మరి ఎవరిది మహాపచారం? నిన్నట్టు సార్, నిన్న ఈ ఇంద్రాపూర్ హెరిటేజ్ తర్వాత అది కూడా చెప్పండి, భారతీయ సిమెంట్ దగ్గర ధర్నా. ఓకే, హెరిటేజ్ ఏ విధంగా ఇంద్రాపూర్ డైరీది
4 రోజుల నుంచి ఏదో కర్మ ఇస్ రిటర్న్ అనేసి వాళ్ళే ఏళ్ళు చూపడంతో దీని గురించి చర్చ జరగాలి, తిరుమల లడ్డు చర్చ జరగాలి అనేటువంటిది జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇదంతా కూడా ఇంద్రనీల్ గారు చెప్పారు, అక్కడికి వచ్చినటువంటి వాస్తవం. తర్వాత ఇది ఇంకా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ లోకి వెళ్ళిపోయినాయి సార్. ఇక ఏ విధంగా అయినా కూడా మనము రక్షించుకోలేని పొజిషన్ లో ఉన్నాము, ఎదుటోళ్ళ మీద దాడి చేద్దాము, రిటర్న్ లో వెళ్ళిపోదామని చెప్పి చేసేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకున్నారు. దీనికి వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పి పాపం లోకేష్ గారు పాపం సోము వీర్రాజు గారిని బెదిరించారో, లేకపోతే ఏదైనా బతిమాలుకున్నారో, లేకపోతే కందుల దుర్గేష్ గారిని మొత్తం అందరినీ వాళ్ళకు తెలుసు. గతంలో వాళ్ళే మాట్లాడారు. సోము వీర్రాజు గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద గుళ్ళు కొట్టావు, నువ్వు హిందూ వ్యతిరేకి ఆ కృష్ణా పుష్కరాల్లో 40 గుళ్ళు కూల్చేసావని పదే ఆయన పాపం 2018 నుంచి 2024 వరకు మొత్తుకుంటుండ మన సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు లేనప్పుడు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు ఒక 40 మందితో ప్రెస్ మీట్ మనం ఈ కాలంలో ఎప్పుడు చూసిండమేమో. లోకేష్ గారు వెనకాల నుండి ఇచ్చేసేసి ఆ పయ్యావల కేశవ్ గారు అందుకు వాళ్ళ సినిమాటిక్ యాక్సిడెంట్ ఇలా ఎడ్పోజ్ తీసేసి మహాపచారం షూ వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, దేవుడి ఫోటోలంట. అమ్మాయి ఆ రక్తి చూస్తుంటే ఆ నాటకం ఎలా రక్తి పండుతుందా అనేటువంటి జనాలందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి చూస్తే సార్ 5 నిమిషాలకే ఇమ్మీడియట్ గా, మనం ఇంత ముందులాగా ఈనాడు యుగం కాదు కదా, ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కదా, తక్కువ గూగుల్లో ఇప్పుడు కొట్టినా కూడాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా షూ వేసుకొని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శుభకార్యాలయాల్లో ఈ యొక్క అమరావతి ఓపెనింగ్ లోనే ఆయన ఏదో అమరావతి దేవతల రాజధాని అని చెప్పి దేవతల రాజధానిలోనే ఆ యొక్క దానికోసమే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని షూ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళేసి ఆ యొక్క భూమి పూజ కూడా షూ వేసుకొని ఇలా తవ్వుతున్నటువంటి ఫోటోలు చూసేసి జనాలందరూ కూడాను ఉలిక్కిపడ్డారు. అమ్మ ఏం నాటకం స్వామి, ఏం రక్తి కట్టిస్తాడు ఈ నాటకం అంతా కూడా. ఇమ్మీడియట్ గా మనది ఏదో అంటారు చూడు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పగబట్టినట్టే ఉందని తెలుగుదేశం వాళ్ళు వెబ్సైట్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పెడుతున్నారు. అనవసరంగా గెలుక్కోవడం ఎందుకు, ఆ గెలుక్కొని పుండు చేసుకోవడం ఎందుకు, ఇమ్మీడియట్ గా వాళ్ళని అంటివి రాజకీయం కోసము. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఫోటోలను తీశారు, మహాపచారం అంటున్నారు. ఇప్పుడు అపచారం చేసి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ ఇది కాదనక మళ్ళా ఆ నాటకం చూడండి సార్, ఆ జూమ్ కాల్ పెట్టాడంట, ఇట్లా అపచారం జరిగింది, మీరు జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టండి, అన్ని గుళ్ళకి వెళ్ళండి, గుళ్ళల్లో పూజలు చేయండి. అపచారం వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయించారంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా ఏదున్నా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేయించారంట, హిందూ వ్యతిరేకంట. అంటే ఇప్పుడు షూ చెప్పులు వేసుకునేటువంటిది వాళ్ళు అన్నట్టు ఆ యొక్క ఫోటోలు చెప్పులు బొత్స గారి దగ్గరికి వెళ్తే సిఎల్పి ఆయన లీడర్ కాబట్టి అసెంబ్లీ మండలిలో వెళ్ళి చేసిన తర్వాత వీటిని అంటున్నారు కదా. ఇప్పుడు సోము వీర్రాజు గారు ఇందాక ఫోటోలు కూడా మనం చూసాము, మాధవ్ గారు పక్కనే ఉన్నారు, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతిమలు ఇస్తున్నా కూడా కనీసం షూ కూడా ఇప్పకోకుండా ఇస్తా ఉన్నారు. అంటే ఈ అపచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని బహిష్కరించమని ఇప్పుడు రేపు పూజలు చేస్తున్నారా, లేదా మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారా, మఠాధిపతుల దగ్గరికి వెళ్ళేసి ఖండించండి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ యొక్క పాపాన్ని అయిపోయింది. భారతీయ సిమెంట్ దగ్గర ధర్నా గురించి కూడా మీరు రాజుల్లా వాళ్ళే కదా, సంక్షిప్తంగా మాటలు చెప్పండి, టైం అయిపోయింది సార్. ఈ భారతీయ సిమెంట్ కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసము, లోకల్ రాజకీయాల కోసము, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లో పార్ట్నర్షిప్ వాళ్ళకి తెలియంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విక్కాట్ సిమెంట్, ఫ్రాన్స్ సిమెంట్, దాన్ని కూడా వెళ్ళగొడదాము, ఆ కడప జిల్లాలో వెనకలబడి ఉంది కమలాం నియోజకవర్గం, దాన్ని వెళ్ళగొడదాం అనే ప్లాన్ చేసుకుని బెదిరించుకుని చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సార్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క సిమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో మార్కెట్ రేట్ ఎంత ఉంటే దానికి డబల్ ఇచ్చారు. తర్వాత లాభాలు వచ్చిన తర్వాత ప్లాంట్ రన్నింగ్ లోకి వచ్చాక అదే రైతులు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులకి ఎక్సెస్ అమౌంట్, ఏది కమిట్మెంట్ ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్సెస్ అమౌంట్ ఇచ్చారు. అక్కడ రైతులను అడిగితే, నల్లింగాయపల్లె రైతులను అడిగితే, పద్దెల్లపల్లె రైతులను అడిగితే తెలుస్తుంది. సో ఈ రోజు కేవలము తెలుగుదేశం వాళ్ళు ఈ యొక్క ఇందాపూర్ హెరిటేజ్ చంద్ర ఇంద్ర బంధం బయటపడతానే డైవర్షన్ కి ఇది ఎంత కేవలము ఆ సిమెంట్ పరిశ్రమను కూడా తడిపేయండి, మూసేయండి, పోతుంది కదా. అక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా రోడ్డు మీద పడితే వాళ్ళకి మీకు సంతోషం కలుగుతుందేమో. ఓకే, అదే ఉన్నట్టుంది చూస్తా ఉంటే. అంటే మీరు వాళ్ళ కంపెనీ పేరు తీసుకొస్తే వాళ్ళు మీ కంపెనీ పేరు తీసుకొస్తున్నారని అనుకోవాలా? అదే ఏదో విధంగా ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్. ఇంకోటి సార్, ఇంకోటి నిజంగా ఈనాడుది కొంచెం పేపర్ చదువుతా అంటే బాధ వేసి చెప్తా ఉన్నాను. 5వ పేజీలో అనుకుంటే ఇంతలా అక్షరాలతో పులివెందుల ఎమ్మెల్యే సిమెంట్ పరిశ్రమ ఎక్కడ అంట ఎవరు అన్నారని, ఆ సరస్వతి పులివెందుల ఎమ్మెల్యే అంట. ఎంత కక్కుర్తి ఆ కిరణ్ కి, ఎంత కడుపు పంట. ఒక 2 లీటర్ల ఇన్నోవా పంపిస్తే తాగితే కడుపు చల్లారుతుందేమో. ఓకే, ఇంద్రనీల్ గారు, శివశంకర్ గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.